Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you all doing great. Thank you so much for your overwhelming and beautiful response అండి. లాస్ట్ వీక్ అప్లోడ్ చేసిన శారీస్ వీడియో చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అన్ని శారీస్ ఆల్మోస్ట్ సోల్డ్. చాలా చాలా థ్యాంక్ యూ. ఈ వీక్ ఇప్పుడు మీకు ఒక చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఏంటి అంటే హోమ్ మేడ్ సోప్స్ అనమాట. మనం ఇంట్లోనే చాలా మైల్డ్గా జెనరస్గా స్కిన్ని చాలా యూత్ఫుల్ అండ్ రేడియంట్గా చేసుకోవడానికి సోప్స్ ఇవి నేను మా పిల్లలు యూస్ చేస్తున్నాం ఇంట్లో. మాకైతే చాలా బాగా సెట్ అయ్యింది. దీనికి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సోప్ బేస్. సోప్ బేస్ అనేది మనం ఎక్కడైనా దొరుకుతుందండి, ఆన్లైన్లో కానీ లేకపోతే మీకు దగ్గరలో ఉన్న అవుట్లెట్స్లో కానీ మీరు చెక్ చేయొచ్చు. లేదు అంటే మీరు ఆన్లైన్ అమెజాన్లో సోప్ బేస్ అని టైప్ చేయగానే మీకు చాలా వేరియస్ కైండ్స్ ఆఫ్ సోప్ బేసెస్ కంపెనీస్లో చాలా డిఫరెంట్గా దొరుకుతాయి. మీరు ఏది కావాలన్నా పిక్ చేసుకోవచ్చు. ఈ సోప్ బేస్ ఏంటంటే ఏ సోప్ అయినా చేయడానికి అది కొంచెం హార్డ్గా తర్వాత లాదర్ వచ్చేలాగా చేసేదానికి మెయిన్ యూజ్ చేసేది సోప్ బేస్ అని ఒక ఇంగ్రీడియంట్ అనమాట. దీన్ని మొత్తం మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే చేస్తామన్నమాట. నేను ఇక్కడ అన్ని స్టీల్ బౌల్స్ యూస్ చేస్తాను. కింద వాటర్ బాగా వామ్ వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలి. అందులోని ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఒక ఎంప్టీ కంటైనర్ చూసారు కదా, అది మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో సోప్ బేస్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఏంటి నేను వాడే సోప్లో అంటే సాఫ్రాన్ అండి. ఎప్పటి నుంచో చెప్తారు కదా, ప్రెగ్నెంట్ లేడీస్ని సాఫ్రాన్ తింటే ఫేర్గా పుడతారు పిల్లలు, ఇట్లా చాలా ఉంటాయి కదా. అలా పుడతారో లేదో ఇవన్నీ అయితే నాకు తెలీదు. బట్ సాఫ్రాన్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్ అండి. చాలా ఏజెస్ నుంచి ట్రెడిషనల్ ఫామ్ అనమాట. ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ ముందు నుంచి సాఫ్రాన్ స్కిన్ బ్రైటనింగ్కి యూజ్ చేసే మంచి ఇంగ్రీడియంట్. సో నా దగ్గర మంచి కాశ్మీరీ సాఫ్రాన్ ఉంది. దీన్ని మీరు చేసే సోప్ మీరు ఎంతమంది యూస్ చేస్తారో దాని క్వాంటిటీకి తగినట్లుగా తీసుకోండి. నేను నాకు పిల్లలకి ఇద్దరికీ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇది జస్ట్ కొంచెం వామ్ వాటర్లో కొంచెం సేపు ఇలా మనం దీన్ని సోక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉన్న మంచి కలరు, ఆ రిచ్నెస్ అది మొత్తం వాటర్లోకి వచ్చేసి ఎక్కడ ప్రోడక్ట్ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం. చాలా తక్కువ అండి, నాకు తెలిసి ఒక 2 to 3 స్పూన్స్ వేసుకుంటే ఎక్కువ, అంతే చాలు. వామ్ వాటర్ని వేసుకోవడం వల్ల మొత్తం కలర్ అంతా చక్కగా సోక్ అయిపోతుంది అనమాట. సాఫ్రాన్ మొత్తం మంచిగా సోక్ అయ్యి కలర్ని అంతా మంచిగా రిలీజ్ చేస్తుంది. సోప్స్ బయట కొనుక్కోవచ్చు కదా, ఇంత కష్టపడాలా అంటే మన చేతులతో మనం చేసుకుని అవి వాడినప్పుడు మంచి రిజల్ట్స్ చాలా బ్యూటిఫుల్గా మనకు అనిపించినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. అందులో పిల్లల కోసం అన్నట్లు నేను ఇంట్లోనే తయారు చేద్దాము అన్నట్లు ట్రై చేశాను. బట్ ది కేమ్ అవుట్ సో వెల్. ఇప్పుడు మీరు చూస్తున్న సోప్ బేస్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మీరు చక్కగా నైఫ్ తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ మనం ఆల్మోస్ట్ ఒక్కొక్క సోప్ మనకి ఒక 10 days అలా వస్తుంది అంతే, పర్ పర్సన్ చెప్తున్నాను. మనం ఒకేసారి ఒక 10 సోప్స్ అలా రెడీ చేసుకుని ఉంచుకుంటే కనుక మనం హ్యాపీగా ఒక 1.5 2 months చాలా మంచిగా ఉండొచ్చు. ఏంటి అంతేనా, కొద్ది రోజులే వస్తుంది కదా, బయట కొనుక్కునే సోప్ చాలా రోజులు వస్తుంది అంటే డెఫినెట్గా అందులో అన్ని రోజులు రావడానికి చాలా చాలా కెమికల్స్ అయితే యూస్ చేస్తారు కదా. ఇది ఏమీ ఉండదు, మనం న్యాచురల్గా ఇంట్లో చేసుకునేవే కదా. ఇప్పుడు మీరు చూస్తున్నట్లు సోప్ బేస్ని చక్కగా చిన్న చిన్న క్యూబ్స్, వీలైనంత వరకు చిన్న క్యూబ్స్ చేసుకుంటే త్వరగా మెల్ట్ అయిపోతుందని చిన్న క్యూబ్స్ చేసుకుంటున్నాను నేను. ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే ఎవరైనా ఇలాంటి సోప్స్ వాడాలనుకున్నప్పుడు సేమ్ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఒక సోప్ రెడీ చేసుకుని మీరు స్కిన్ మీద ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. మీకు ఎలాంటి అలర్జిక్ రియాక్షన్స్ ఏవి లేవు అంటేనే మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు మీ పిల్లలు కానీ యూస్ చేయండి. బికాస్ అందరి స్కిన్ ఒకటే కాదు కదా, ఒక్కొక్క స్కిన్ టైప్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను సోప్ బేస్ మొత్తం తీసుకుని ఒక బౌల్లోకి మొత్తం వేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో యూస్ చేస్తామన్నమాట. సో యూస్ చేసినప్పుడు అది మొత్తం బాగా మెల్ట్ అయిపోతుంది. ఇంకొక బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సున్నిపిండి. ఇందులో మనం సున్నిపిండి వేస్తున్నాము. నేనైతే ఓల్డ్ స్కూల్ సున్నిపిండి వాడుతున్నాను నా కోసం, పాప కోసం. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను కదా. ఇదే సున్నిపిండి వాడాలా అని అయితే ఏం లేదండి, మీ ఇంట్లో మీరు చేసుకునే సున్నిపిండి ఏదైనా మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. బట్ నాకు పాపకి ఈ సున్నిపిండి బాగా సెట్ అయింది కాబట్టి మేము ఇదే కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూసారంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో చక్కగా వాటర్లోని పైన ఒక బౌల్ ఉంచి అందులో సోప్ బేస్ అంతా
మెల్ట్ చేసుకుంటున్నాం అనమాట. మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే లమ్స్ ఏమి లేకుండా మొత్తం సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట. లిక్విడ్ లాగా అయిపోతుంది టెక్స్చరు. అలా వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు కొంచెం మెల్ట్ అవుతుంది సోప్ బేస్ అన్నప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న సాఫ్రాన్ ఉంటుంది కదండి, అది మొత్తం నేను అందులో వేసేస్తున్నాను అనమాట. ఎందుకు నేను ఈ స్టేజ్లో సాఫ్రాన్ అంతా కలిపేస్తున్నాను అంటే, సాఫ్రాన్లో ఉన్న ఇంకా మంచి కలరు, అందులో ఉన్న మంచి ఈ న్యూట్రియంట్స్ ఆర్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా కావచ్చు, అవి మొత్తం చక్కగా సోప్ బేస్లోకి సోక్ అయిపోయి బాగా బాయిల్ అయినప్పుడు అందులో ఉన్న టెక్స్చర్ ఏవైతే రిలీజ్ అవ్వాలో అది మొత్తం చక్కగా ఆ వార్మ్నెస్కి రిలీజ్ అయిపోతుంది అనమాట. అందుకే నేను ఈ స్టేజ్లో అయితే సాఫ్రాన్ వేసాను. జస్ట్ మీకు వీలైనప్పుడల్లా 1-2 సార్లు కలుపుతూ ఉండండి. సాఫ్రాన్ ఎక్కడ వేస్ట్ అవ్వకూడదని ఇంకా కొంచెం హాట్ వాటర్ కలిపి వేసాను. బట్ వాటర్ ఎక్కువ కాకుండా చాలా లిమిటెడ్గా కలుపుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మనం చక్కగా ఇలా కలిపే కొద్దీ మొత్తం బేస్ అంతా మెల్ట్ అయిపోయి వాటర్తో పాటు కలిసిపోయినట్లు అయిపోతుంది. సోప్స్ యూస్ చేయడం వల్ల స్కిన్ చాలా రేడియంట్ అయింది. నాకైతే యాక్నీ మార్క్స్ బాగా తగ్గిపోయాయి. స్కిన్ టోన్లో కూడా చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉందండి. చక్కగా ఫేస్ వాష్ మీరు వాడే అలవాటు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఫేస్ వాష్ వాడుకోవచ్చు. ఓన్లీ ఫర్ బాడీ కూడా మనం చక్కగా దీన్ని మనం బాడీ వాషెస్లా కాకపోయినా దీంతో రీప్లేస్ చేయొచ్చు. మాకు ఫేస్ వాష్ కన్నా సోపే చాలా కంఫర్ట్ అనుకున్న వాళ్ళకి ఇంకా వెల్ అండ్ గుడ్, హ్యాపీగా మనం వాడేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొంచెం సపరేట్ చేసుకుంటున్నాను. లైక్ ఫస్ట్ పాప కోసం చేయడానికి సపరేట్గా, కొంచెం నా కోసం అన్నట్టు సపరేట్గా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఆ వామ్ వాటర్లోనే ఉంచాలండి. బయటకు తీసినప్పుడు సోప్ బేస్ మళ్ళీ హార్డ్ అయిపోతుంది, మనం కలిపిన ఏ ఇంగ్రీడియంట్స్ సరిగ్గా కలవన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పాప కోసం ఒక 4 to 5 స్పూన్స్ ఆఫ్ సున్నిపిండి, ఓల్డ్ స్కూల్ వాళ్ళ పిల్లలకి సున్నిపిండి ఉంటుంది వాళ్ళ దగ్గర, అది తీసుకుని బాగా కలుపుతున్నాను. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం కలపగలుగుతామండి, లేదు అంటే మొత్తం లమ్స్ ఫామ్ అయిపోయి సోప్ బేస్ అంతా చాలా హార్డ్ అయిపోతుంది. సో మీరు వేడి వాటర్లోనే డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఉంచే మీరు ఇవన్నీ చేయాలి. ఒక్కొక్క సున్నిపిండి ఒక్కొక్క కలర్ని క్రియేట్ చేస్తుందండి. మేము చేసినప్పుడు మా ఇంట్లో సున్నిపిండి వేసాక ఏదో వేరే కలర్ వచ్చిందని మీరేం కంగారు పడక్కర్లేదు. ఒక్కొక్క సున్నిపిండి, ఇప్పుడు నేను వేసిన సున్నిపిండికి నాకు ఇలాంటి కలర్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లు ఇలా ఆరెంజ్ కలర్ మౌల్డ్ చూస్తున్నారు కదా, ఇలాంటి సోప్ మౌల్డ్స్ కూడా మనకు ఆన్లైన్లో చాలా ఈజీగా దొరికేస్తాయి. బాగా కలుపుతూనే ఉండండి. లైక్ ఎక్కడ సున్నిపిండి వెళ్ళి కింద ఉండిపోయి పైన మాత్రం జస్ట్ సోప్ బేస్ మాత్రమే మిగిలిపోయేలాగా కాకుండా బాగా కంటిన్యూస్గా ఒక 5-6 టైమ్స్ బాగా 5-6 మినిట్స్ వరకు కలుపుతూ సోప్ బేస్లో మనం ఫిల్ చేయాలన్నమాట. సోప్ మౌల్డ్స్లో మనం ఫిల్ చేయాలి. చక్కగా ఇవన్నీ ఒక 3 to 4 అవర్స్ సన్ డ్రై చేయండి. అంటే బాగా ఎండలో పెట్టేసి ఒక 5 to 6 అవర్స్ ఉంటే ఇంకా మంచిది అనమాట. మనకి ప్రాపర్ టెక్స్చర్ అనేది వస్తుంది. అంతకన్నా ముందు తీసేసినా అంతకన్నా లేట్గా తీసినా ఏమవుతుందంటే చాలా సాఫ్ట్ అయిపోతాయి సోప్స్. సో కొంచెం సేపు వెయిట్ చేయండి. ఇంకా మీరు పెట్టగలిగితే ఒక 10-15 అవర్స్ పెట్టగలిగితే కూడా ఫైన్. మెయిన్గా ఎవరికైతే రోజు సున్నిపిండి వాడే టైం ఉండదో అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ సోప్ అండి. దిస్ ఇస్ ద బెస్ట్ వే టు యూస్ సున్నిపిండి. చక్కగా సోప్తో కలిపి వాడినట్లు అనిపిస్తుంది అనమాట. తర్వాత జస్ట్ ఫర్ గార్నిషింగ్ నేను ఇలా పైన సాఫ్రాన్ స్ప్రింకిల్ చేస్తున్నాను. బట్ దిస్ ఇస్ నాట్ నెససరీ, నేను జస్ట్ ఊరికే చేశానమాట. చూడడానికి కొంచెం బాగుంటుంది కదా క్రియేటివ్గా అన్నట్లు, అంతే. ఇలా మనం చేసుకోవాలి. నేను ఇంకొక హాఫ్ అయితే ఉంచాను కదా, అందులో సేమ్ ఇప్పుడు పాపకి ఎలా అయితే సున్నిపిండి కలిపానో నేను కూడా నా సున్నిపిండిని అందులో కలుపుకొని సోప్ మౌల్డ్స్లో మళ్ళీ వేసుకుందామని అలా చేశాను. ఇంతే అండి. మనం చక్కగా ఇలా డ్రై చేసేసాక మళ్ళీ మనం ఓపెన్ చేస్తే సోప్స్ ప్రాపర్ మౌల్డెడ్గా చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి సిలికాన్ మౌల్డ్సే కదా. ఇది చాలా మంచి స్కిన్ అయితే క్రియేట్ చేస్తుంది. టెక్స్చర్ వైజ్, స్కిన్ టోన్ కానీ, యాక్నీ మార్క్స్ కానీ, కలర్లో చాలా బెటర్మెంట్ కానీ, ఇవన్నీ మాకైతే కనిపించాయి. చాలా నీట్గా, చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ సోప్స్ క్రియేట్ చేసుకొని ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఎక్కువ హార్ష్ కెమికల్స్ యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ వే టు మేక్ సోప్స్ అట్ హోమ్ అనమాట. చూసారా చాలా మంచిగా సోప్ లాగా హార్డ్గా అయిపోయింది. సో మీకు ఎవరికైనా నచ్చితే, యూస్ఫుల్గా ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా బల్క్గా సోప్స్ చేసుకుని అవి స్టోర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు
చక్కగా ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లో అన్ని సోప్స్‌ని ఉంచుకొని రెఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే సున్నిపిండి వాడాం కాబట్టి పాడైపోకుండా ఎలాంటి స్కిన్‌కి రియాక్షన్స్ క్రియేట్ చేయకుండా ఉంటాయన్నమాట. Yeah, hope you all like this video. We'll meet you with a beautiful video again. Take care. See you. Bye bye. See you soon again.